తెనాలి నియోజకవర్గంలో జరుగుతున్న వినాయక చవితి మహోత్సవాలలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. కొల్లిపర అలాగే తెనాలిలో జరుగుతున్న వినాయకుని పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. కొల్లిపరలో అత్యంత వైభవంగా జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా సోమవారం మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ చవితి ఉత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేతో పాటు ఏమన శివకోటిరెడ్డి, యశ్వంత్ రెడ్డి, రామిరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. ఇదే విధంగా తెనాలిలో జరుగుతున్న వినాయక చవితి పూజాది కార్యక్రమాల్లో కూడా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని పాల్గొన్నారు. గంగనంపేటలో హెచ్బీకే యూత్ ఆధ్వర్యంలో 11వ వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. విశేష పూజలు అందుకుంటున్న వినాయకుడిని మాజీ ఎమ్మెల్యే శివకుమార్ దర్శించుకున్నారు. మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్తో పాటు వైసీపీ నాయకులు బూరెల దుర్గ, బూరెల నాంచారమ్మ తదితర నాయకులు పాల్గొనగా పోతురాజు, అఖిల్, లక్ష్మణ్, కరీముల్లా, భరత్, వెంకటసాయి ఉత్సవాల్ని పర్యవేక్షిస్తున్నారు. కాగా నాజరపేటలోని తిరుపతమ్మ గుడి ఎదురు రోడ్లో తాడిపోయిన వేణు ఆధ్వర్యంలో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాల్లో అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, మాజీ కౌన్సిలర్ తాడిపోయిన రమేష్, కిరణ్, కాళిదాసు సత్యనారాయణ, మొఘల్ అహ్మద్, వేణు తదితరులు పాల్గొన్నారు. ఇదే విధంగా జగరగుంటపాలెంలో ఎంపీటీసీ కాజా భద్రావతి బాలాజీ నేతృత్వంలో జరుగుతున్న వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా సోమవారం మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవాలని డోగుపర్తి రాజేష్, రాసాబత్తుని దుర్గాప్రసాద్, మంగర వెంకటేశ్వరరావు, కటకం యుగంధర్ స్థానిక నాయకులు పర్యవేక్షిస్తున్నారు.